నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. అమెరికాలో ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ అనే కాదు, చాలామంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు దేశాలకు సంబంధించి. సో వాళ్ళందరిలో కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ వల్ల ఒక తెలియనటువంటి భయం ఏర్పడింది వాళ్ళల్లో. అసలు ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగులా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే సౌజన్య గారు. సో అమెరికాలో ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు ట్రంప్. సో వన్స్ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిలో కూడా ఒక తెలియని గుబులు రేపుతోంది. సో ఇమిగ్రెంట్స్ అనే కాకుండా ముఖ్యంగా అయితే ఇమిగ్రెంట్స్ మీద బాగా ఎఫెక్ట్ పడుతోంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి, అలాగే అక్రమంగా వస్తున్నటువంటి వాళ్ళ గురించి, వలసల గురించి, సో ఇలా చాలా చాలా అంశాలపైన ఆయన ఒక అంటే పీక్ లెవెల్లో ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. సో ట్రంప్ నిర్ణయాల్ని మనం ఎలా చూడాలి, అసలు ఏంటి అంటారు? సో ట్రంప్ గెలిచిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ముందే అనుకున్నారండి. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి మొదటి నుంచి ఏదైనా సరే విప్లవాత్మకంగా చాలా రెబల్గా ఉంటారు. ఆయన డిసిషన్స్ కానీ గతంలో మనం ఆయన చూసినప్పుడు కూడా. సో కరోనా టైంలో WHO సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అమెరికాకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో ఆయన ప్రెసిడెంట్ అవ్వగానే వాడికి ఇవ్వాల్సిన నిధులు మొత్తం ఆపేశారు. ఎంత అంటే ఇప్పుడు WHO అనేది మనుగడే ప్రశ్నార్థంగా మారిపోయింది అమెరికా ఫండ్స్ నిలిపేసిన తర్వాత. సో ట్రంప్కి కోపం వస్తే ఏ వ్యవహారం అలాగే ఉంటుంది. అయితే ఆయన ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్ని అన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అన్నిట్లో ప్రధానంగా ఆయన మార్కు ఒక రెబలిజం కనిపిస్తుంది, ఒక నియంత ధోరణి. సో నేను ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి ఇక నుంచి నేను చెప్పిందే జరగాలి. సో అమెరికా మొత్తం నా డెసిషన్సే ఫాలో అవ్వాలి, ఎయిదర్ ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. సో నేను వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత అవే వెళ్ళాలి, అవే ఉండాలి అనే ధోరణిలో ఆయన పరిపాలనా విధానాలను, ఆయన తీసుకున్న డెసిషన్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ అవన్నీ ఇంప్లిమెంటేషన్ వచ్చేలా సాధ్యమయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. అంటే రాజుల కాలంలో రాజముద్ర ఎలా అయితే పడాలి, వాళ్ళు ఉన్న ప్రతి చోట ఎలా అయితే ఉండేవాళ్ళు, సో అదే ఆలోచన ధోరణిలో ట్రంప్ కూడా ఉన్నారు అని అంటే నా మార్క్ ఉండాలి ప్రతి చోట, ఇప్పుడు దాకా ఎక్కడైతే సంస్కరణలు జరగలేదో అక్కడ నా మార్క్ ఉండాలి, నా పేరు నా నుంచినే ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారు అనుకోవచ్చా? అయితే అలాంటి ఆలోచన ధోరణిలో ప్రతి నాయకుడు ఉంటారండి. ప్రతి నాయకుడు అలా ఉండకపోతే వాళ్ళు సొంతంగా వాళ్ళ పరిపాలన మీద ఒక రకమైన ముద్ర వేయలేరు. అయితే ఆ ఆలోచన ఎంతవరకు కరెక్టు, ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది, ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా అనేవి కూడా ఒకసారి ట్రంప్ ఆలోచించుకోవాలి. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో మనకి ఇండియన్స్కి బాగా ఫస్ట్ పనికొచ్చేది బర్త్ రైట్ సిటిజన్. సో బర్త్ రైట్ సిటిజన్ని ఆయన క్యాన్సిల్ చేశాడు. అంటే ఇదివరకు ఏంటంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేది. కానీ ఇప్పుడు అది అసాధ్యం, ఇప్పుడు రాదు. సో మనం అంటే ఎవరైతే వెళ్ళి అక్కడ బతుకుదామని వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరికి ఇప్పుడు అక్కడ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చే అవకాశం లేదు. అయితే ఇది ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్లస్ దీని ఒక చట్టం. కానీ ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఇది నిలబడిద్దన్న నమ్మకాలు లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టులో చట్టసభల్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది అతనికి దీనికి ఆమోదముద్ర వేయాలి. సో అందరూ ఓకే అనాలి. ఇది అసాధ్యం. ఇది దాదాపుగా ట్రంప్ ఒక డెసిషన్ తీసుకున్నాడు, ప్లస్ ఒక 3 నెలలు 4 నెలలు ఇంప్లిమెంట్ అవ్వచ్చేమో. కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టులో నిలబడే అంశమే కాదు ఇది. సో కాబట్టి మన వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే ఇంతకుముందులాగా H1B వీసాలు కొంచెం తగ్గొచ్చు. కానీ వేరే దేశాలతో పోలిస్తే ట్రంప్ అంటే అమెరికా వాళ్ళ ఆయా దేశాలకు ఇస్తున్న వీసాలతో పోలిస్తే మన వీసాలు 1-2 తగ్గొచ్చేమో తప్ప అంతకుమించి. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ అక్రమంగా వలసల వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. చైనా, హాంకాంగ్, మెక్సికో ఉన్నారు. అవును, వాళ్ళంతా ఎలా వెళ్తారు, వాళ్ళంతా సక్రమంగా అక్రమంగా వెళ్ళిన వాళ్ళు కాదు. సో అక్రమంగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు, అక్కడ ఖాళీగా మన వాళ్ళు కాదు. సో మన దగ్గర విషయం ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఖచ్చితంగా మనల్ని హైర్ చేసుకుంటారు. సో కాబట్టి అలా హైర్ చేసుకున్నారు కాబట్టి మన వాళ్ళు అక్కడ చాలా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు. అప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా కానీ ఏదైనా కంపెనీలు పెట్టినా కానీ మన వాళ్ళందరికీ ఎందుకు సాధ్యమైందంటే మన వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంది. సో ఇప్పుడు అదిగాక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా అని సరికొత్త టెక్నాలజీ వచ్చినా కూడా వాటన్నిటిని మన వాళ్ళు అడాప్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మారి అమెరికాలో జాబ్స్ కంటిన్యూ చేయగలుగుతున్నారు. సో మిగతా వాళ్ళు అలా చేయలేరు. అలా చేయలేకే వాళ్ళందరూ అక్కడే ఉండిపోవటం, కంటిన్యూ తమ పాస్పోర్ట్ని కంటిన్యూ వీసాని కంటిన్యూ చేయలేక అలా వాళ్ళు అక్కడ అక్రమంగా ఉండిపోతున్నారు. అందుకని అలాంటి వాళ్ళకి ప్రాబ్లం తప్ప నాకు తెలిసి మన భారతదేశంలో మన దగ్గర ఉన్న టాలెంట్కి
సో మన అవసరం ఎంత ఉందో అమెరికాకి, ఇప్పుడు అమెరికాకి కూడా మన అవసరం అంతే ఉంది. అందుకే సో మన పక్కన ఉన్న చైనా ప్లస్ అటు వాళ్ళ కింద దక్షిణ అమెరికాలో ఉన్న దేశాలని ట్రంప్ కొంచెం అణగదొక్కుతాడేమో, కానీ మన జోలికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మన దగ్గర విషయం ఉంది, మన వాళ్ళు టెక్నాలజీలో చాలా అందరికంటే ముందున్నారు. ఇప్పుడు అన్ని కంపెనీల సీఈఓలు మన వాళ్ళే. సో ఇప్పుడు ఆ సీఈఓలు వాళ్ళంతా బిజినెస్ మ్యాన్లు, వాళ్ళకి అల్టిమేట్గా వ్యాపారం కావాలి, అమెరికా ఫస్ట్. ప్లస్ అదిగాక అమెరికా ఫస్ట్ అని నినాదం ఎలా వస్తుంది? అన్నింట్లో అమెరికా అగ్రప్రధానం ఉంటేనే అవుతుంది. ఆ అగ్రప్రధానం ఉండాలంటే ఏం జరగాలి? మన వాళ్ళు ఉండాలి. మన వాళ్ళు అలా లీడ్ చేయగలరు కాబట్టే ఇప్పుడు మన వాళ్ళు ఉన్న అన్ని కంపెనీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు మన వాళ్ళు వర్కర్లు కావాలి, మన వాళ్ళు అక్కడ పనిచేయాలి. అలాంటప్పుడు ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ముందుకు వెళ్ళాలంటే, ఏ దేశమైనా ముందుకు వెళ్ళాలంటే అద్భుతమైన స్కిల్స్ ఉన్న మ్యాన్ పవర్ కావాలి. అలాంటి మ్యాన్ పవర్ ప్రస్తుతం ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది మిగతా దేశాలతో పోలిస్తే. అలాగే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, ట్రంప్ అయితే భారతీయుల కంటే చైనా వాళ్ళ మీద అయితే చాలా కోపంతో ఉన్నారు. సో ఏమైనా కానీ ఫస్ట్ వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో బాగా రన్ అవుతున్నటువంటి అంశం. దాని గురించి ఏమంటారు? చైనాతో మనతో పోలిస్తే ఇప్పుడు మనం అమెరికాకి మొదటి నుంచి చాలా ఫ్రెండ్లీ కంట్రీ అండి. సో మోడీ వచ్చిన తర్వాత, మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ సంబంధాలు మనకి అమెరికాకి ఇంకా చాలా బాగా పెరిగినాయి. అదే సమయంలో ఈ కరోనా లాంటి వైరస్ని ప్రపంచానికి అందించిన చైనానే ఇచ్చింది అనే కోపం ట్రంప్లో చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళ వల్ల ఇంత ఈ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోవడం ఇదంతా జరిగింది అనేది అన్నిటికీ మించి, సో ట్రంప్ కోపానికి, చైనా మీద ట్రంప్ కోపానికి ఉన్న మరో కారణం మనం ఫ్రెండ్షిప్. 2, ఈ రష్యాకి చైనా సపోర్ట్ చేస్తుంది, ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది, రష్యాకి సపోర్ట్ చేస్తుంది. ప్లస్ అక్కడ దక్షిణాసియాలో చైనా ఒక ప్రబల శక్తిగా ఎదగబోతోంది, ఎదిగిన తర్వాత అది మనకే సవాలు విసురుతుంది అనే ఒక డౌట్ వాళ్ళకుంది. అందుకని సో మనల్ని అడ్డం పెట్టుకుని చైనాని పక్కన పెట్టాలి, చైనానికి. సో అందుకని రాబోయే రోజుల్లో వీసాలు తగ్గించవచ్చు. అన్నిటికీ మించి వాళ్ళకి ఇచ్చే రాయితీలు ఉంటాయి చూడండి, ఆ రాయితీలు మాత్రం ట్రంప్ వాటిలో చాలా కోత విధించే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి ఇస్తున్న సబ్సిడీలు ఇవన్నీ ఉంటాయి, వాటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇంకొం పెంచడం, అవన్నీ చేయటం వల్ల దాని మీద వాళ్ళకి ఆర్థికంగా ప్రెషర్ తీసుకొస్తే వాళ్ళు ఈ ఎవరైతే అమెరికాకి నెగిటివ్గా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటారు. తద్వారా చైనాని కంట్రోల్ చేయాలి ఆర్థికంగా, సామాజికంగా, పొలిటికల్గా కూడా. పొలిటికల్గా అనేది చివరి ఆప్షన్, ఆర్థికంగా ఫస్ట్ కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా దారిలోకి వస్తారనేది ట్రంప్ నినాదం. అందుకే సో ఇప్పుడు ఎవరైతే తన మాట వినట్లేదో వాళ్ళందరికీ ఈ ఫైనాన్షియల్ డిస్కౌంట్స్ అన్ని కట్ చేశారు ఆయన. సో కట్ చేశారు. రేపు పొద్దున ట్యాక్స్ ఇంకా పెంచబోతున్నారు. కానీ మన దేశానికి వచ్చేటప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చండి. ఎందుకంటే మనది ఫ్రెండ్లీ కంట్రీ, ఇప్పుడు మనం చాలా అవసరం అమెరికాకి. అది ఎంత అవసరం అనేది ఎలక్షన్ ముందే ట్రంప్ చూపించాడు. హౌడీ మోడీ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా కానీ రకరకాలుగా మనం పోరాటం ద్వారా డైరీలో కూడా ఇండియన్ గురించి చాలా అంటే మంచిగానే రాసుకున్నారు అన్నట్టుగా కూడా వార్తల్లో ఆయన తెలుసు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ ఫస్ట్ ఆయన బిజినెస్ మ్యాన్. సో ఇప్పుడంటే రాజకీయ ఒకప్పుడు ట్రంప్ అనే వ్యక్తి అమెరికాలో చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్ టైకూన్. అంటే రవి గారు, ట్రంప్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? ప్రస్తుతానికి ఆ నిర్ణయాలు అయితే ఇంకా ఇంప్లిమెంటేషన్ వరకు రాలేదండి. ఒకటైతే ఫస్ట్ వలసలు ఆగిపోవాలని చాలా బలంగా ఉన్నాడు ట్రంప్. అందుకోసం మెక్సికో నుంచి అంటే ప్రధానంగా ఈ అమెరికాకి వలస వచ్చి పర్టికులర్గా అక్రమంగా వలస వచ్చే వాళ్ళు ఎక్కువ మంది దక్షిణ అమెరికా నుంచి వస్తారు, దక్షిణ అమెరికా, మెక్సికో నుంచి వస్తారు. సో ఇక్కడ నుంచి వలసలు ఆపాలి అనేది ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం. సో కాబట్టి అది సక్సెస్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఈ వచ్చిన కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల అక్కడ ఖచ్చితంగా గస్తీ పెంచుతారు. పర్టికులర్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నవారో ఆ దేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేసి వాళ్ళందరినీ డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రభుత్వం, అక్కడ అధికారులు అదే పనిలో ఉంటారు. సో కాబట్టి అక్రమంగా వలస ఉండే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బ. ట్రంప్ ఉద్దేశం కూడా ఈ మెక్సికో, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని క్రమంగా ఆపాలి. ఇప్పుడు ఎందుకంటే మన డ్రగ్స్ సరఫరా కానీ ప్లస్ టెర్రరిజం కానీ ఎక్కువ ఇటు నుంచే మనకు వస్తుంది అనే ఒక అనుమానం ఆయనకు ఉంది. అందుకని ఆయన ప్రధానంగా చెప్పింది, అందుకే గల్ఫ్ ఆఫ్ అమెరికా అని మారుస్తా అన్నారు. అది కూడా ఈ ప్రయత్నంలో భాగంగానే. సో ఆ ప్రాంతంపై పట్టు తెచ్చుకోండి. అయితే అలా మార్చడం అనేది ఈయన మార్చుకోవచ్చు తప్ప అది మొత్తం ఓవరాల్గా ప్రపంచం మొత్తం మార్చాలంటే అది అసాధ్యమే కాదు. కాకపోతే అమెరికా రాజ్యాంగం, అమెరికా ప్రకారం సో మేము మార్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మేము దాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాని పిలుస్తామంటే పిలవచ్చు, వాళ్ళు పిలుచుకుంటారు. కానీ మిగతా వాళ్ళందరూ పిలవాలంటే అసాధ్యం, అది సాధ్యం అయ్యేపాదు. సో ప్రస్తుతానికైతే మాత్రం ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని బాగున్నాయి, కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉన్నాయి. అయితే వీటిలో ఎన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, ఎంత ముందుకెళ్తాయని తెలియదు. ప్రస్తుతానికైతే మాత్రం వీటి వల్ల మన దేశానికి కానీ మన అమెరికాలో ఉండే మన వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే కొంచెం వీసాలు తగ్గొచ్చేమో, కానీ ఇదివరకుతో పోలిస్తే తగ్గొచ్చేమో, కానీ ఇంతకు ముందులో అయితే మాత్రం మనకైతే అంత ఇబ్బంది లేవు చైనా వాళ్ళకి, రష్యా వాళ్ళకి. ప్లస్ ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని, అది కూడా అంత ఈజీ, అది అంత ఈజీ విషయం కాదు. రష్యా ఇంకా చెప్పాలంటే రష్యాకు కూడా
కొన్ని ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి రష్యాతో. సో అవన్నీ ఇప్పుడు ఆయన కట్ చేయబోతున్నాడు. కట్ చేసి రష్యా ఆల్రెడీ ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చి నాతో మాట్లాడతానంటే నేను ఎనీ టైం రెడీగా ఉంటాను. సో నా ఉద్దేశం ఆయన వచ్చి నాతో మాట్లాడి ఆ యుద్ధం ఆపాల్సిందే. నేను ఆల్రెడీ ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడాను. పుతిన్ కూడా వచ్చి మాట్లాడితే యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపకపోతే దాని పరిణామాల తర్వాత తీవ్రంగా ఉంటాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థికంగా ఉండే అవన్నీ మేము కట్ చేస్తాము, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెడతామని ఆల్రెడీ ట్రంప్ చెప్పాడు. కాబట్టి సో ఆయన ఉద్దేశంలో ఫస్ట్ ఆయన మొట్టమొదటి కర్తవ్యం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడమే. ఆ తర్వాత మిగతా వాటిని పట్టించుకుంటాడు. సో ఈ విధంగా చూసినా ఆయన తీసుకున్న డెసిషన్స్లో కొంచెం మన వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే అది అక్కడ పుట్టే పిల్లలకి పౌరసత్వం రాదనేది. అది కూడా అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అవుద్ది. అది ఆటోమేటిక్గా అక్కడ వీగిపోద్ది. కాబట్టి అది కూడా పెద్ద ఇబ్బంది పడాల్సింది మన వాళ్ళకి. సో అంశం మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదే అండి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఖచ్చితంగా ఎవరో ఒకరు సవాల్ చేస్తారు. సవాల్ చేసిన తర్వాత అవన్నీ దాదాపు 4 వంతుల్లో 3 మంది దాన్ని ఓకే చెప్పాలి. అది జరిగే పని కాదు. కాబట్టి ఇప్పుడు అలా చేస్తే ఇప్పుడు స్కిల్డ్ మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. స్కిల్డ్ మ్యాన్ పవర్ తగ్గిపోతే మరి అక్కడ కంపెనీ ఎలా డెవలప్ అవుతాయి? సో కాబట్టి అది అయ్యే పని కాదండి. సో ఓవరాల్ ఎట్లా చూసుకున్నా మనకైతే ట్రంప్ విధానంలో పెద్ద వచ్చిన నష్టమేం లేదు. అదే స్టార్టింగ్ కాబట్టి కొంచెం మన వాళ్ళు భయపడవచ్చు. సో దీనికైతే సంబంధించి మనం ఎలాగా అక్కడ ఉన్న మన వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో ఎప్పుడైనా కానీ ఒకటే అనుకుంటాము, ఒకటి ఎదుగుదల అనేది పక్కన వాడికి ఎదురు దెబ్బగా అడ్డుకట్టగా ఉండకూడదని. సో ట్రంప్ గారి నిర్ణయాలు కూడా సో ఇమిగ్రెంట్స్ అందరికీ ముఖ్యంగా అందులోనూ కొంచెం మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇండియన్స్ అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు గురి కాకుండా సేఫ్గా ఉండాలని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు. థ్యాంక్ యూ అండి.